డాక్టర్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అస్. ఐ రిక్వెస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని ఫెలిసిటేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. జయప్రకాష్ నారాయణ గారితో సంభాషించే ముందు, వారి ఆలోచనలు మనందరితో పంచుకునే ముందు, ఈరోజు ఈ ప్రోగ్రాంకి యాంకర్ ఉన్న రాణి గురించి ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ తెలంగాణనే కాదు, మొత్తం దేశంలో కూడా ఇలాంటి వ్యక్తులను తయారు చేయడం కోసమే మరి మన రాజకీయాలు ఉండాలని నమ్మే వ్యక్తుల్లో జేపీ సార్ ఉన్నారు, అదేవిధంగా నేనున్నాను, నాతో పాటు చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. సో రాణి ఒక 4 సంవత్సరాల క్రితం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిగా జాయిన్ అయింది. రాణి వాళ్ళ అమ్మ ఒక కుక్కుగా పనిచేస్తారు ఒక పాఠశాలలో. కానీ ఆ పేదరికాన్ని జయించి మరి ఇంజనీరింగ్ చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అమ్మాయిల డిగ్రీ కళాశాలలో జాయిన్ అయ్యి మరి అక్కడి నుండి 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకొని మరి తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ పెట్టిన రకరకాల ప్రోగ్రామ్స్, అవి కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితేనేమి, కోడింగ్ ప్రోగ్రామ్ అయితేనేమి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయితేనేమి, జాబ్ ప్లేస్మెంట్ స్కిల్స్ ప్రోగ్రామ్ అయితే వాటన్నిటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈమెతో పాటు దాదాపుగా ఒక 100 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరూ వచ్చిన ప్రతి ఆపర్చునిటీ కూడా మరి జాగ్రత్తగా వాడుకొని మరి కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్లో బాలప్రసాద్, తర్వాత ప్రవీణ్ మామిడాల గారు, రకరకాల పెద్ద వ్యక్తులు, సతీష్ ముప్పారపు, వీళ్ళందరూ సహకారంతో మరి సిటిఎస్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి తర్వాత అందులో తన స్కిల్స్ పెంచుకొని ఈరోజు ట్విట్టర్ ఇండియాలో దాదాపుగా నీ ప్యాకేజ్ చెప్పవచ్చా 25 lakhs per annum ప్యాకేజ్తో పనిచేస్తుంది. సో ఈరోజు రాణి స్వేరో లాంటి అమ్మాయిలను, అబ్బాయిలను, లక్షల మందిని తయారు చేయడం కోసమే రాజకీయాలు ఉండాలని నమ్మే వ్యక్తుల్లో జేపీ సార్ ఉన్నారు. నేను కూడా అందుకొరకే రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఇలాంటి స్టోరీస్ ప్రతి ఇంట్లో కూడా రిజొనేట్ కావాలి, ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ట్రాన్స్ప్లాంట్ కావాలి. సో అక్కడి నుంచే ఇలాంటి టాలెంట్ అంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ రావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. అయితే ఈరోజు మిత్రులారా, మనందరి మధ్య ఇంతకుముందు రాణి గారు చెప్పినట్టుగా ఈరోజు మనందరి మధ్యలో ఒక గొప్ప బ్యూరోక్రట్, అదేవిధంగా ఎంతోమంది పేరుగాంచిన మరి పాపులర్ పొలిటీషియన్స్, ఎన్టీ రామారావు గారు లాంటి పాపులర్ పొలిటీషియన్స్ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి. అదేవిధంగా అది మాత్రమే సరిపోదు, నేను డాక్టర్ అయితేనే సరిపోదని బ్యూరోక్రసీకి వచ్చి, బ్యూరోక్రట్ అయితే సరిపోదు, పాలిటిక్స్లో కూడా చక్కటి స్పేస్ ఉంది. ఆ స్పేస్ను వాడుకొని దేశం కోసం, దేశాన్ని ఇంకో గొప్ప దేశంగా మలిదిద్దాలి, నిజమైన ప్రజాస్వామిక దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా మూమెంట్ స్టార్ట్ చేశారు. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, సార్ ఈజ్ ఎ స్కాలర్ ఆన్ మెనీ కాన్స్టిట్యూషనల్ థింగ్స్, పర్టికులర్లీ ఎలక్టోరల్ పాలిటిక్స్. సో డెమోక్రసీ ఇన్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద హీజ్ అన్ అథారిటీ. నేను నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైన్గా ఉన్నప్పుడు కూడా సార్ చాలాసార్లు డిబేట్స్కు, తర్వాత లెక్చర్స్కు వచ్చారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ చిరపరితలే ప్రతి టీవీ డిబేట్లో కూడా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్, దెన్ ఎలక్టరల్ పాలిటిక్స్, తర్వాత ఎలక్టరల్ ట్రెండ్స్, ఆ విధంగా వాటి మీద వచ్చే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తారు. అదే కాకుండా హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ హూ స్విచ్డ్ ఓవర్ ఫ్రమ్ బ్యూరోక్రసీ టు పాలిటిక్స్, అండ్ దెన్ ఈ was elected as MLA Kukatpalli. So and then I had the opportunity to witness all his speeches in assembly, particularly between 2009 and 2014. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాల పాలసీ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సబ్ ప్లాన్ ఆ టైంలోనే 2013లో ఎనాక్ట్ అయింది సార్. సో ఆ టైంలో వచ్చిన డిబేట్స్ కానీ, యూ కెన్ గో టు అసెంబ్లీ లైబ్రరీ అండ్ దెన్ యూ కెన్ వాచ్ ఆల్ దోస్ డిబేట్స్. దే ఆర్ అబ్సల్యూట్లీ అమేజింగ్. అండ్ దెన్ హీ వాజ్ వెరీ వెరీ వెల్ ప్రిపేర్డ్. దిస్ ఈజ్ లెసన్ ఫర్ all the youngsters. So JP sir, whenever he rose to speak on the floor, so he used to come with a lot of data, but not dumping the data just like that, but finding the
trends in the data and then trying to glean the meaning out of the data and then putting before the audience. Be it I was sitting in the box and then watching all the great and sir ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐ జస్ట్ గివ్ యూ అ స్నాప్షాట్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్. వీ హ్యావ్ highly qualified doctors here, the professors, then senior citizens, and then retired bureaucrats, and then serving software professionals, and then a lot of politicians, and then teachers, then retired teachers. Then we have noted Adivasi leaders, and then noted leaders from minority communities, and then people from different political parties, and then the NRIs as well. So and the students who are studying in great universities and then other places. So sir, ఈరోజు ప్రధానంగా ఈ భీంబాట కార్యక్రమంలో తమ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, అంటే మనం ఏదైతే ప్రజాస్వామిక వ్యవస్థ అంటున్నామో, తర్వాత ఎన్నికల ద్వారా మన పాలకులను ఎన్నుకొని మరి ప్రజాస్వామ్యాన్ని 4 పాదాల మీద నడిపించడం అని అంటున్నామో, సో అది ఈ అంటే మీరు బ్యూరోక్రాట్గా చూశారు, తర్వాత ఒక మూమెంట్ని నడిపారు, దాని తర్వాత మీరే ఒక ప్రజాప్రతినిధి కూడా అయ్యారు ఎలక్టోరల్ పాలిటిక్స్ ద్వారా. సో ఎంతవరకు మనం ఈ ఆబ్జెక్టివ్స్, అంటే నిజానికి భారతదేశాన్ని ప్రజాస్వామిక దేశంగా లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అంటున్నాము, సో ఎంతవరకు మనం దీన్ని అచీవ్ చేయగలిగాం సార్? అంటే నిజంగా ఇది చాలామందిని కూడా ప్రతిసారి మనం వెనక్కి చూసినప్పుడల్లా నిజంగా నడుస్తుందా ప్రజాస్వామ్యం, ఈ దేశం ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడ్డదని చాలాసార్లు మనం చూస్తున్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో వేర్ డూ వి స్టాండ్ సార్? ముందుగా సోదరు ప్రవీణ్కి మీ అందరికీ నా గుండె లోతుల్లోంచి అభినందనలు. ఈ మధ్యకాలంలో బహిరంగంగా కూడా చాలాసార్లు చెప్పాను, ప్రవీణ్ ఈవేళ చేస్తున్న పోరాటం, ఇస్తున్న సందేశం కేవలం ఒక పార్టీ ఓట్లు లేకపోతే కులాల సమీకరణ మాత్రమే కాదు. ధైర్యంగా మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, మేం బిచ్చగాళ్ళం కాదు, నువ్వు నీ జేబులోంచి నాకేం ఇవ్వడం లేదు, మా పన్నుల డబ్బులు మా ఓట్లు, మా కాళ్ళ మీద మేము నిలబడే అవకాశం మాకు కావాలి, నిరంతరం బాంచను కాల్మోక్తా అని చెప్పిన చేయిచాచి అర్థించేటువంటి స్థితిలో మేము ఉన్నట్టయితే అది నిజమైనటువంటి సామాజిక న్యాయం కాదు, ప్రజాస్వామ్యం కాదని చెప్పని చాలా స్పష్టంగా నిర్ద్వంద్వంగా చెప్తున్నారు. ఆ గొంతు ఈ దేశానికి అవసరం. అదే సమయంలో ఇదంత తేలిగ్గా ఒక్కరోజు నెగ్గేది కాదు, దీర్ఘకాలంలో నెగ్గుతాం. కానీ మీరెవరన్నా 3 రోజుల్లో 3 నెలల్లో 3 ఏళ్లలో నెగ్గుతున్నారని కూర్చొని నిరాశపడితే మాత్రం మీకు మీరు ద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏ వర్గం నుంచి వచ్చామో ఆ వర్గానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఇదొక జీవితకాల పోరాటం. ఇందాక ప్రవీణ్ అన్నట్టుగా బాబాసాహెబ్ కోరిన రాజ్యాంగం స్ఫూర్తే కనుక అమలైనట్టయితే ఈ సమస్య ఉండేది కాదు. ఆ రాజ్యాంగాన్ని కేవలం ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేలు వస్తారు, లేక ఎంపీలు వస్తారు, ఎంపీలు ఎమ్మెల్యేలు మెజారిటీ ఎట్లా కూడగడితే అధికారం వస్తుంది, అంతవరకు అద్భుతంగా అమలు చేస్తున్నారు. మిగతా రాజ్యాంగం అంతా తుంగలోకి దొక్కేశాం మనం. కాబట్టి మన ప్రజాస్వామ్యం, మన దేశం చాలా అద్భుతమైందని నమ్మేవాళ్ళనే ఒకండి, గర్వపడేవాళ్ళనే ఒకండి, కానీ నాకు భ్రమలు లేవు. మన ప్రజాస్వామ్యం చాలా అపరిపక్వమైన పరిమితమైన ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో గెలుపుకి, ఎన్నికలు ఎవడోడు గెలిచిన తర్వాత జనం రోడ్డు మీద తిరిగి గందరగోళం చేయడానికి మాత్రం పనికొచ్చే ప్రజాస్వామ్యం, ఓట్ అండ్ షౌట్ ప్రజాస్వామ్యం. అంతకుమించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం స్థాపించలేకపోయినాం. ఇది కఠోర వాస్తవం. కొన్ని విషయాల్లో మనతో రోజు రకరకాలుగా కయానికి కాలు దవ్వుతున్న చైనా మనకంటే ప్రజాస్వామికి, ఈ మాట అనే సాహసం ఈ దేశంలో చాలా కొద్దిమందే చేస్తారు. వాస్తవం అది. ఏ దేశం అని మనకు ముఖ్యం కాదు, మనం చాలా నేర్చుకోవాలి. ఆ నేపథ్యంలో ఎక్కడ లోపాలు వచ్చినాయి, 3 అంశాలు క్లుప్తంగా ప్రస్తావిస్తాను. 1, అధికారం ఎట్లా వస్తుంది? పెరుగు ప్రజాస్వామ్యం, ఓట్లు వేస్తున్నారు,
ఖచ్చితంగా స్వేచ్ఛగానే వేస్తున్నారు, బలవంతంగా ఓట్లు వేయించట్లేదు. అది పూర్వం ఉండేది. దొంగ ఓట్లు కూడా పెద్దగా లేవు. ఓట్లు స్వేచ్ఛగా వేస్తున్నారే కానీ తెలంగాణలో ఉన్న అందరికంటే దేశంలో తెలుసు. మనం కదా లీడర్స్ ప్రపంచానికి, దేశానికి. వేళ హుజరాబాద్ తెలిసిపోతుంది, ప్రపంచానికి తెలిసింది కదా. ఓటుని డబ్బుతో కొండము, తమది కాని డబ్బుతో ప్రభుత్వాలు లేకపోతే అధిక పార్టీలు ప్రజల్ని మచ్చిక చేసుకోవడం కోసం తాయిలాలతో మభ్యపెట్టడము, కులం, వర్గం, ప్రాంతం, వాళ్ళ ప్రజల భవిష్యత్తు సంబంధం లేకుండా ఏదో రకంగా వాళ్ళని రేకెత్తించి కులం, వర్గం, ప్రాంతం, మతం, పార్టీ, ఈ మధ్య పార్టీ కూడా కులంలాగా అయిపోయింది. ఒక వెర్రినెక్కించటం, దాని చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. అధికారం ఎట్లా అంటే రెండోది ఏమైంది, మన ఎన్నికల వ్యవస్థ. అందుకే ఇది చాలా కీలకమైనది, దామాషా పద్ధతి అన్నది. ఎన్నికల వ్యవస్థ ఈవేళ ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అంతేగాని ఒక ఓటు తక్కువ వచ్చాక ఎన్ని ఓట్లు వచ్చినా ఉపయోగం లేదు. మనలాంటి అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో, పేదరికం ఉన్న దేశంలో, ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ఈ వ్యవస్థ పనికి వచ్చేది కాదు. బాబాసాహెబ్ అందుకనే చాలామంది ఈ విషయాన్ని గుర్తించాల. రాజ్యాంగంలో 80వ అధికరణంలో జాగ్రత్తగా చూడండి, 82B, అలాగే 170వ అధికరణం 82B లోక్సభకి, 170ది అసెంబ్లీకి. ఆ పదజాలాన్ని ఎంత జాగ్రత్తగా వాడారంటే దామాషా పద్ధతికి ఏర్పాట్లు చేశారు. రాజ్యాంగంలో ఎప్పుడూ మన దేశంలో ఎన్నికల వ్యవస్థను పెట్టల. మనం తర్వాత సాంప్రదాయంగా పెట్టేసుకున్నాం అంతే. రాజ్యాంగం ఏమాట చెప్పలా. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ మాట నేను చెప్తే, ప్రణబ్ ముఖర్జీ చాలా పరిజ్ఞానం ఉన్న మనిషి, మిగతావన్నీ ఎట్లా ఉన్నా కూడా చాలా లోతైన పరిజ్ఞానం. స్వతంత్రానంతర భారత చరిత్ర ఆయనకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అర్ధరాత్రికి చెప్పిన గడగడ చెప్తారు ఆయన. కానీ ఆయన కూడా ఇది పరిశీలించాల. అప్పుడు నా ఎదురుగా ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్యాంగం కాపీ తీసుకొస్తే నేను చూపెడితే ఆయన అబ్బురపడ్డాడు. ఎంత ముందు చూపుతో చేస్తే జయప్రకాష్ గారు మన నాయకులు అని చెప్పని. కాబట్టి ఎట్లా అధికారం అనేది ఒక వల్గర్గా తయారైంది ఈ దేశంలో. మనం తెలుగునాట దేశానికే ఆ రంగంలో మార్గాన్ని చూపెడుతున్నాం, అది వాస్తవం. దురదృష్టం ప్రవీణ్ ఇక్కడ పుట్టడం. ఎందుకంటే ఇక్కడ అంత తేలిగ్గా ఎదిగించే పరిస్థితులు లేవు. ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల్లో ఉన్న అపశృతులు మన తెలుగునాట దొరికినంత భయంకరంగా దేశంలో మరెక్కడా లేదు. మన అనుకరించి తమిళనాడు, కర్ణాటక మన స్థాయికి వచ్చేస్తున్నాయి. ఇక రెండోది మనం ప్రజాస్వామ్యంలో చూడవలసింది అధికారం ఎట్లా అన్నది క్లుప్తంగా చూసాం. అధికారం ఎక్కడ? అధికారం అంతా పూర్తి కేంద్రీకరించి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చక్రవర్తి, దేశంలో ఇటీవల కాలంలో ఉన్న కొద్దికి పూర్వం కంటే ఎక్కువగా ప్రధానమంత్రి చక్రవర్తి. ఇక క్షేత్రస్థాయిలో ప్రజలు ఓటు వేసే యంత్రాలు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఈ మధ్యలో మంత్రుల్లో మిగతా వాళ్ళంతా కూడా ఊరికే కారు, ఫోను, ప్యూను, లైటు తప్ప ఇంకేం లేదు. ఎప్పుడైతే కేంద్రీకరణ జరుగుతుందో నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు, కాగితం మీద ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. ఓటుకి మన జీవితానికి మధ్య సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఓటుకి జీవితానికి సంబంధం ఉండదో ఒక పేద దేశంలో ఓటును కొనుక్కోవటం చాలా తేలిక. ఎక్కడ అధికారం ఉంది అన్నదానికి ఎన్నికలు ఎట్లా జరుగుతున్న దానికి బోళ్ళంత అవినాభావ సంబంధం అన్నది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటాను పాషాకోట్లో. ప్రతి నెల మేమందరం నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన మనిషిని ప్రవీణ్ లాంటి వాడిని చూస్తున్నాయా, మోహిత్ గారు మీరు కాస్త బాగా చూడగలరని చెప్పి మేము కోరుకొని ఎన్నుకున్నాం. లిఫ్ట్ పనిచేయలేదనుకోండి గగ్గోలు పెడతాం, ఇంట్లో నీళ్లు రాలేదనుకోండి గగ్గోలు పెడతాం, పార్కింగ్ బాగోలేదనుకోండి గొడవ పెట్టేస్తాం. ఆయన వచ్చి జేపీ గారు మీరు మౌనంగా ఉండండి, 100 రూపాయలు ఇస్తారంటే చంప కొడతాడు. నేను డబ్బులు ఇస్తుంటే నువ్వు నాకు ఇచ్చేదంటే ఇంకా నాకు అర్థమవుతుంది. నేను ఇచ్చి పోషిస్తున్నాను, నేను ఆయన్ని పెట్టుకున్నాను. నాకు ఆయన ఎందుకు పెట్టుకున్నాను? ఆ లిఫ్ట్ పని చేయడం కోసం, నీళ్లు రావడం కోసం పెట్టుకున్నాను. వాడు నాకు డబ్బులు ఇచ్చేదేంటి? లేకపోతే ఆయన వచ్చి జేపీ గారు మీరు నేను ఒకటే కులం, లేకపోతే ఒకటే రాష్ట్రం అన్నాడు. ఏం రాష్ట్రం? నాకు నీళ్ళు రాకపోతే ఇంట్లోను. ఎప్పుడైతే అధికారం మనకి చేరువుగా ఉంటుందో అప్పుడు ఎందుకు అధికారం అన్నది, అధికారం వల్ల నాకేం జరుగుతోంది ఆ స్పష్టత వస్తుంది. మన ప్రజాస్వామ్యాన్ని కేవలం అట్టహాసంగా, గందరగోళంగా, ఆర్భాటంగా, ఒక పండుగలాగా, కోలాహలంగా, తిరునాళ్లలాగా, సంబరంలాగా, ఆ విషయంలో మనం మించిన వాళ్ళు లేరు. ఒక ప్రజాస్వామ్య సంబరంలో భారతదేశాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో.
ఎంత కోలాహలం, ఎంత హడావిడి, ఎంత గందరగోళం. అది మించి దానిలో ఏమీ రసం లేకుండా చేశాం. రసహీనమైన ప్రజాస్వామ్యంగా చేశాం. ఎందుకు ఓటేస్తున్నాను, ఓటుకి నా జీవితానికి మంచి సంబంధం ఏమిటి, ఏమీ అర్థం కాకుండా చేసేసరికి ఓటు అయితే అమ్ముడిపోయే వస్తువైంది, లేకపోతే బాంచన కాల్మక్తో ఆడేది నెలకి 200 ఇస్తారంటే దానికి ఓటేస్తానని చెప్పిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చడమో లేకపోతే ఓట్లు కొనడం అనేది కాకతాళీయంగా రాల. అధికారం ఎక్కడా అంటే అర్థం ఈ పంచాయతీలకు అధికారం ఇచ్చి కుల వ్యవస్థను కొనసాగించాలా కాదు. ప్రస్తుతం ఉన్న గ్రామాలను నా దృష్టిలో పూర్తిగా అయిపోయినాయి, నిర్జీవమైనవి. నాకు ఆ గ్రామాల్లో పెరిగాను నేను. ఒక లార్జర్ ఎంటిటీ కావాలి, లోకల్ గవర్నమెంట్. చిన్న పట్టణాలు కావాలి. ఒక 30-40 గ్రామాలు కలిసి 30-40 వేల జనాభా ఉన్న గ్రామ ప్రాంతాలు. అప్పుడు ఏమవుతుందంటే కుల వ్యవస్థను చాలా మేరకు నిర్వీర్యం చేయవచ్చు. అప్పుడు సంఖ్యాబలము, ప్రజల గొంతు పనికొస్తుంది. కానీ అధికారం అక్కడ ఉండి నిర్ణయాలు జరగాలి. దాని ఫలితం పర్యవసానం అనుభవించాలి ప్రజలు, మంచి కానీ చెడు కానీ. చెడు జరిగితే నిలబడాలి, మంచి జరిగితే ఆస్వాదించాలి. అప్పుడు ఓటు ఎందుకు ఇస్తున్నాం అర్థమవుతుంది. ఈ 70 ఏళ్ళుగా ఓటు ఎందుకు ఇస్తున్నాం అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. నేను చాలా పరుషమైన మాటలు మాట్లాడుతున్నానని చెప్పంటే కోపంతో మాట్లాడట్లా, గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను, ఆశావాదంతో మాట్లాడుతున్నాను. నేను ఇంత ఉన్నా కూడా ఆశావాదం, ఎందుకంటే ఉన్న కొద్దిగా ప్రజాస్వామ్యం మరింత పరిణితి చెందుతుంది. కాకపోతే ఎంత వేగంగా జరిగితే అంత మంచిది, లేకపోతే కోట్ల మంది జీవితాలు సమిధలైపోతున్నాయని బాధ. కానీ ఒక్క రాణిని చూసి ముచ్చటపడుతున్నాం, ఎంతమంది రాణులకు అవకాశం లేక మట్టిలో కలిసిపోతున్నారు ఈ దేశంలో. అందుకని తప్ప ఆశావాదం లేక, నేను చాలా ఆశావాదం. ఈ దేశంలో గత 26 ఏళ్లలో చాలా ఆశావాదాన్ని నింపిన వాళ్ళని అవ్వకండి. రెండోది అధికారం ఎక్కడ అని చెప్పంటే చట్టబద్ధ పాలన. రాజ్యాంగంలో అద్భుతంగా పొందుపరిచాం కాగితాల్లో. వాస్తవానికి ఈ దేశంలో చట్టం ఉన్నవాడి చుట్టం. అధికారం ఉన్నవాడు, డబ్బున్నవాడు, కులం బలమో లేకపోతే పలుకుబడం ఉన్నవాడు చుట్టం. మనందరికీ వివరాలకు వెళ్ళక్కర్లా. సివిల్ డిస్ప్యూట్ కానీ, క్రిమినల్ డిస్ప్యూట్ కానీ, మరొకటి కానీ. మరి సంప్రదాయంగా అధికారం లేక, గొంతు లేక అణిగిపోయిన వాళ్ళకి, చదువు డబ్బు లేని వాళ్ళకి, పుట్టుకతో వివక్షకు గురైన వాళ్ళకి ఇంకా చట్టం ఎందుకు పనికి వస్తుంది? వాళ్ళు అణచివేయడానికి పనికి వస్తుంది. కాగితం మీద అధికారం ఎక్కడున్నా కూడా అధికారం చట్టాన్ని ఎవడి చేతులు తీసుకోవాలో వాడి చేతుల్లో ఉంది. కాబట్టి చట్టబద్ధ పాలన, నిజమైన వికేంద్రీకరణ మన దేశ పరిస్థితుల్లో అనువుగా ఉండేది. ఈ రెండు చేయకుండా అంటే ఎవడికి అధికారం వచ్చినా కూడా ప్రజల చేతిలో అధికారం ఉండదు. ఇక 3, అధికారం ఎందుకు? అక్కడే ప్రవీణ్ చేస్తున్న పోరాటం చాలా కీలకమైనది. ప్రవీణ్ జీవితంలో ఒక అధికారిగా సాధించిన విజయాలు చాలా కీలకమైనవి. పుట్టిన ప్రతి బిడ్డకి, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా పుట్టుకతో నిమిత్తం లేకుండా దేవుడో ప్రకృతో ఇచ్చిన తెలివితేటల్ని పూర్తిగా వెలికి తీసి, ఎంత డబ్బున్న వాళ్ళతో అయినా, ఎంత కులం ఉన్న వాళ్ళతో అయినా, ఏ ఒంటి రంగు వాడితో అయినా సరే పోటీ పడే అవకాశాన్ని ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యం కాదు, అది పూర్తిగా బూటకము. ఈ దేశంలో దానిలో ఘోరంగా విఫలమైనాము. మనం చేసిన పాపం ఇంతంత కాదు. అది దేవుడినే వాడనో తెలియదు, పాపం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాట వల్ల వికసించే అవకాశం లేకుండా చేస్తే అంతకంటే పాపం మరొకట్లేదు. ఆ పాపం భారతదేశంలో జరుగుతున్నంత, గతంలో పూర్వం తీసేయండి, ఇప్పుడు ఈనాడు జరుగుతున్నంత ప్రపంచంలో మరెక్కడ జరగలేదు. రెండోది ఆరోగ్యం. అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. కాగితం మీద చూస్తే విద్య ఫ్రీ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యం ఫ్రీ. కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యం ఫ్రీగా ఉండటం వేరు, నిజంగా ఆరోగ్యం ఉండడం వేరు. చాలా తేడా ఉంది దీనికి. ఈ ఫ్రీగా వద్దని నేను అంటలా, ఫ్రీగా ఇవ్వాలి, ఇంకా ఇద్దాం. ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఉంది. చదువు ఎక్కడుంది? గుండె చదువు మీద మాట్లాడదాం. 180 మందికి పొట్టకొస్తే అక్షరముక్కరాలు చదువుకున్నాం అనుకునే వాళ్ళకి. ఈ మధ్య సర్వే చేస్తే తెలంగాణలో 150 మందికి గడియారం చూసి 150 మందికి 14-18 సంవత్సరాల వయసు మధ్య, ఇప్పుడు నా వాచ్లో 3 గంటల 29 నిమిషాలు అయింది. 3 గంటల 29 నిమిషాలు అని చెప్పని 150 మంది 14-18 ఏళ్ల వయసు మధ్య ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. 2018లో ఇది జరిగిన సర్వే. అది 150 మంది. 150 మంది తూకం వేయమని చెప్పంటే, మార్కెట్లో ఏమైనా కూరగాయలు పళ్ళు కొనుక్కోవాలని తూకం వేయమంటే 2 కిలోల 750 గ్రాములు తూకం వేయంటే, ఆ తూకపురాళ్ళు 2 కిలోల 750 గ్రాములు పెట్టడం చేత కాదు. ఏం మాట్లాడుతున్నాం సామాజిక న్యాయాన్ని గురించి? ఏం మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్యాన్ని గురించి? ఎంత మోసం చేసుకుంటున్నాం మనం?
ఆ విద్య ఆరోగ్యాన్ని అందరికీ అందించలేని ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఎందుకు ఈ 3 ప్రశ్నలు, ఇంతకంటే ఎక్కువ మాట్లాడను, ఇప్పటికి ఎక్కువ మాట్లాడాను. మొదటి ప్రశ్న, అధికారం ఎట్లా వస్తున్నది? రెండో ప్రశ్న, ఎక్కడున్నది? మూడో ప్రశ్న, ఎందుకు అధికారం పనిచేస్తుంది? ఈ 3 ప్రశ్నలకి సమాధానాన్ని మార్చకపోతే ఇది కేవలం కాగితం మీద ప్రజాస్వామ్యం. దీన్ని మార్చడానికి రాజ్యాంగం పూర్తి అవకాశాలు, దీని రాజ్యాంగాన్ని మార్చగలిగిన నిజకాలు ఆ మాటలు కూడా వస్తున్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్పాను. రాజ్యాంగం అవరోధం కాదు, రాజ్యాంగం విద్యనివ్వద్దని చెప్పలా, ఇవ్వు మొర్రో అని చెప్పింది. ఆరోగ్యాన్ని అందించొద్దని చెప్పలా, అందించు మొర్రో అని చెప్పింది. ఎన్నికల వ్యవస్థను మార్చుకోవద్దని చెప్పలా, స్పష్టంగా మార్గాన్ని ఏర్పరిచింది. మీరు ఎప్పుడు చూడలేదు దాన్ని పొరపాటును కూడా. రాజ్యాంగంలో గత లోపం ఉన్నది, రాజకీయంలో లోపం ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది ఈ 3 మార్పుల కోసం జీవితాలను మనం అంకితం చేయాలి. ఒక్కరోజు జరగదు, రేపు పొద్దున జరుగుతుందని నేను అన్నాను. ఈ 2 ఏళ్లలో ఒక ఎన్నికల్లో జరిగిపోతుందండి మీకు ఎందుకు అని చెప్పంటే నేను ఊరికే బురుడి కొట్టి చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోయిన ఉన్నాను. అంతకంటే ఆత్మవచనం ఇంకోట్లేదు. ఇది ఒక జీవితకాల పోరాటం. బట్ ఇట్స్ ఎ వర్త్ వైల్ స్ట్రగుల్ బికాజ్ వీ విల్ విన్ ఈవెన్చువల్లీ. డాక్టర్ జేపీ గారికి ఒక ప్రశ్న ఏంటంటే ప్రాబ్లం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా recently read his book, What Congress and Gandhi Have Done to Untouchables, one of the classics after his famous annihilation of caste. So he says, unless you are culturally and then socially reformed, whatever political reforms you bring, they will not be standing on a solid foundation. So you need a cultural, solid cultural and socio-cultural foundations. So in that context, so where do we go from here? Like we elect the politicians who divide us in the name of caste, and then who don't invest in your education, who don't invest in your true empowerment, and who don't invest in your in making you really independent. They make you always dependent and the kind of parasite on various schemes. And those politicians, having gone to the powers where they can command the the programs and the command the development, etc. So those politicians will always again divide the communities, and then again it looks like a very never ending vicious cycle. So do we have, based on your very valuable and then deeper experience, do we have any way out from this? Can we escape this trap of chicken and egg problem, sir, and see the light at the end of the tunnel? ప్రవీణ్, మనందరినీ వేధించే ప్రశ్న ఇది. కానీ నేను ఆశావాదిని. నేను ముందుగా నా బయాస్ చెప్తున్నాను. ఎందుకంటే ఏమీ జరగదు, ప్రపంచం ఇప్పుడు నాశనంగా ఉంటుందంటే శుభ్రంగా తుపాకి పెట్టి ఆత్మహత్య చేసుకుంటే మంచి ఎందుకు బతకరాదు. అండ్ ఇట్స్ నాట్ ట్రూ. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఇట్స్ నాట్ ట్రూ. మొదటిది, ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్టమైన కష్టమైన ప్రక్రియ. కుటుంబంలో నలుగురుంటే తన్నుకు చూస్తున్నాం. మీ కుటుంబంలో నాకు తెలియదు, నా కుటుంబంలో రోజు తగలట్టే. ఎందుకంటే మనుషులు కలిసి పనిచేయడం అనేది తేలికైన విషయం కాదు. ప్రేమాభిమానాలు ఉంటాయి, జీన్స్ పంచుకున్నాం, ఆస్తిపాస్తులు పంచుకున్నాం, కష్టసుఖాలందరూ ఒకటి అయినా కూడా మనం రోజు అనుకుంటున్నాం. అలాంటిది ముక్కు ముఖం తెలియని వాళ్ళు 100 మంది, 1000 మంది, లక్షల మంది, వాళ్ళ జీవితం తెలియదు, వాళ్ళ మనుషులు తెలియదు. దానిలో తగ్గట్టుగా మన లాంటి దేశంలో ఈ కులాలు, వర్గాలు రకరకాలుగా అలా పెట్టేసాం. దానికి బానిసలు అయిపోయినాం. ఇంతమంది కలిసి పని చేసుకుని ఉమ్మడి ప్రయోజనాల కోసం అని చెప్పిన పనిచేయడం అన్నది ఆషామాషి కాదు. ఇది ప్రజాస్వామ్యం బ్రిటన్లో వికసించాలంటే 1000 ఏళ్ళు పట్టింది. 1215లో మ్యాగ్నా కార్టాతో ఒక రకంగా ప్రజాస్వామ్య ప్రయోగం ప్రారంభమైంది. మన అనుకున్న రీతిలో ప్రజాస్వామ్యం కాకపోయినా మొట్టమొదటిసారిగా రాజు దైవాంశ సంభూతుడు కాదు, ఒక కాంట్రాక్ట్ ఉన్నది రాజుకి నోబుల్స్కే మధ్య, ప్రజలు కాదు. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి, వీడి పాత్ర వీడి పోషించాలని ఒక రాతపూర్వకంగా మొట్టమొదటి కాంట్రాక్ట్ అది. అందుకని ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అది. అది జరిగి 807 ఏళ్ళు అయింది, 1215లో. దానికి ముందే 200-300 సంవత్సరాల పాటు వైకన్స్ అని చెప్పని స్థానికంగా కౌన్సిల్స్ ఉండేవి. అంటే 1000 ఏళ్ల ప్రయోగం తర్వాత ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు కూడా మల్లాగొలాలు పడుతున్నారు. బ్రెక్సిట్ ఏమిటది? బ్రెక్సిట్ వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాన్నో, అసహనాన్నో, కోపాన్నో ఎన్కాస్ట్ చేసుకుని వేలం వెరిగా ఓటేయించి గందరగోళం చేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏంటి?
అంతకంటే అసహ్యమైనటువంటి రాజకీయం ఏమన్నా ఉందా? నిజంగా మన వాళ్ళు ఎంత వ్యధలైనా వాళ్ళకంటే తెరబెట్టరు. కాబట్టి ప్రజాస్వామ్యం అన్నది అందంగా ఉండదు, తేలిక కాదు, ఒక్కరోజు రాదు. కానీ దే ఈజ్ అ కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. మనం ఎన్ని చెప్పినా కూడా ఈ 70 ఏళ్ల రాజ్యాంగంలో ఎన్ని లోపాలున్నా కూడా వీఆర్ మచ్ బెటర్ ఆఫ్ టుడే దెన్ వీవర్ దెన్. కాకపోతే మనం ఉండాల్సినంత స్థాయిలో లేము, ఇంకా చాలా చేయాల్సింది. అది మర్చిపోతే నిరాశవాదులం అయిపోతాం, లేకపోతే కసి పెంచుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం, హింస పెరుగుతుంది, ప్రయోజనం ఉండదు. నేను మనసులోంచి చెప్తున్నాను, పైన పెద్దల నుంచి చెప్పడం లేదు, ఉపన్యాసం కోసం చెప్పట్లేదు. ఉపన్యాసాలు నేను వదిలేశాను అసలు చాలా కాలం క్రితం. రెండోది ఇంకో దృష్టాంతం, ప్రవీణ్ని తీసుకోండి. ఎందుకు మనం గౌరవిస్తున్నాం? ఒక మనిషి తన జీవిత కాలంలో తనకున్న అవకాశంలో ఉపయోగించి ఒక సంస్థని ఒక మార్గంలో తీర్చిదిద్దే ఫలితాలు వచ్చినాయి లేదా? అంటే మీ ప్రయత్నం వల్ల, మీరు డిజైన్ చేసిన పద్ధతుల వల్ల, ఏర్పాటు చేసిన ఇన్సెంటివ్ల వల్ల, నిర్మాణం చేసిన వ్యవస్థ వల్ల మార్పు వస్తుంది. ఇవే కులాలు ఉన్నాయిగా. ప్రవీణ్ దగ్గర పనిచేసిన ఉద్యోగులంతా ధర్మపరులు, నిజాయితీ పరులు అనుకుంటే మీరు చాలా అమాయకులు. నేను గ్యారంటీగా చెప్తాను. ఇదే అవినీతి పరులు అక్కడ ఉన్నారు, ఇదే దొంగలు అక్కడ ఉన్నారు, ఇదే కులతత్వాలు అక్కడ ఉన్నారు. లేని చోట్ల ఇది దేశంలో. కానీ ఒక మనిషి లేకపోతే ఒక రకమైన తీరు, కొన్ని ఏర్పాట్లు చేస్తే అక్కడ ఫలితాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? అది లేని చోట ఫలితాలు తక్కువ ఎందుకు? ఇదే మనుషులతో. మన రెవెన్యూ వాళ్ళ తత్వంగా మనకు తెలుసు. ఎలక్షన్ అద్భుతంగా నిర్వహిస్తారే. ఒక విఐపి ప్రధానమంత్రి వస్తున్నా అంటే బ్రహ్మాండంగా జరిగిపోతుంది అంతాను, అకస్మాత్తుగా స్వర్గంలో అయిపోతుంది. ఒక సైక్లోన్ వచ్చిందంటే అద్భుతంగా జరిగిపోతుంది, బాగా చేస్తారే. మిగతా అన్నింటిలో మరి అంతా ఒక ల్యాండ్ టికెట్ కావాలంటే చావగొడతారు మనందరికీ తెలుసు. ఇదే మనుషులు. లేకపోతే కొన్ని సంస్థలు, ఇస్రో ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఉన్నది, మరొకటి ఉంది. ఎప్పుడైతే కొన్ని పద్ధతుల్ని మనం మార్చామో, ఇన్సెంటివ్స్ మార్చామో, మార్పులు వస్తాయి. ఒక దేశం కూడా అంతే. ఇది బలంగా నమ్మాలి. ఇది నా జీవితం మొత్తానికి ఆలంబన. ఇది నైతిక విలువలు, నీతి ఉంటే అంత బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ అది ఒక రకంగా నిరాశావాదం. మీలో నీతి లేదు కాబట్టి దేశం ఎట్లా తగలనిందాయా అంటే ఇక గొడవ లేదు మనకి. నేను చాలా మూరలకు కనిపిస్తాను, అంతకంటే దివాలాకోరు ఆర్గ్యుమెంట్ లేదు. మనందరిలో కూడా ధర్మ చింతన ఉంది, అధర్మ ప్రవృత్తి ఉంది. మానవ సహజం అది. అందుకే రేనాల్డ్ నేబర్ అన్నాడు, మ్యాన్ అంటే క్షమించాలి మీరు, ఎందుకంటే హ్యూమన్. మరి పదజాలం సాహిత్యం అలా పెట్టుకున్నాం. మరి మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ మేక్స్ డెమోక్రసీ పాసిబుల్. మ్యాన్స్ ఇంక్లినేషన్ టు ఇన్జస్టిస్ మేక్స్ డెమోక్రసీ నెససరీ. ప్రతి మనిషిలో రెండు ప్రవృత్తులు ఉన్నాయి. కొందరు అతీతంగా ఆ ధర్మ ప్రవృత్తి ఉన్నవాళ్ళు అత్యధికంగా ఉంటారు, కొద్దిమంది. కానీ మనుషుల్లో రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడు దేన్ని మనం ప్రకోపింపజేసే వ్యవస్థ నిర్మాణం చేశాం. ఎక్కడైతే ధర్మాన్ని పెంచే వ్యవస్థ నిర్మాణం జరిగిందో ఆ కాంటెస్ట్లో ఫలితాలు వస్తున్నాయి. ఎక్కడైతే అధర్మానికి పాల్పడ్డ లాభం వచ్చే వ్యవస్థ వచ్చిందో అక్కడ మనం దుర్మార్గాన్ని చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు బి, దట్స్ వై బాబాసాహెబ్, మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ అవర్ నేషనలిజం. కానీ నా ఓటు ఇప్పుడు బాబాసాహెబ్కి, ఫర్ సింపుల్ రీజన్. నేను మిమ్మల్ని మెప్పించడం కోసం చెప్పట్లా. లోక్సత్తా ఉద్యమంలో కానీ పార్టీలో కానీ ఇప్పుడు గాంధీజీ, అంబేద్కర్ని బహిరంగ ఎన్నోసార్లు చెప్పాను. గాంధీజీ వాజ్ అ మోరలిస్ట్, హీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, హీ వాజ్ అ సెయింట్. He built India. There's no question. Without him, there was no nation. But Gandhiji was a moralist. He never understood institutions. మనుషుల నైతిక ప్రవర్తన మారిస్తే, నీతివంతంగా ఉంటే అంత అయిపోతున్నారు. అలా ఉంటే గొడవ ఎందుకు ఉంది అసలు? అలా ఉంటే సమాజం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? మనుషులంతా నీతివంతంగా ఉంటే ఉండరు. ఆటవికుల నుంచి మనుషులుగా వచ్చాం. ఆటవిక ప్రవృత్తికి అదుపు చేసి మనిషి నైతికంగా ప్రవర్తించాలంటే దానికి తగ్గ వ్యవస్థ కావాలి. అది బాబాసాహెబ్ అర్థం చేస్తున్నారు. అందుకే రాజ్యాంగం అంటే అది, చట్టం అంటే అది. అయితే ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఉదాత్తమైన ఆశయాలతో రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసుకుంటే, కలోనియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే పురాతన నుంచి వచ్చినటువంటి ఈ బుర్రలకు పెట్టిన మకిలి కానీ కొనసాగుతుంటే వైరుధ్యం ఉంటుంది.
ఆ వైరుధ్యాన్ని హార్మోనైజ్ చేయటమే రాజకీయం లక్ష్యం. ప్రపంచమంతా ఉంది. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ క్లాష్ బిట్వీన్ ద కాన్స్టిట్యూషనల్ గోల్స్ అండ్ కలోనియల్ ఆర్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఇస్ నాట్ యూనిక్ టు ఇండియా. అమెరికా లాంటి దేశంలో అంతర్యుద్ధంగా వచ్చేవరకు ఆ దేశ ఏబుల్ బాడీడ్ మేస్లో 10% మంది చనిపోయారు అంతర్యుద్ధంలో అన్నాడు. 1861-65 మధ్య. రాజ్యాంగం ప్రవచించిన ఆశయాలు, కొనసాగుతున్నటువంటి బానిసత్వం. ప్రపంచమంతా కూడా ఈ క్లాష్ ఉన్నది. ఈ సినిమాటిక్ క్రియేటివ్ పాలిటిక్స్ ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేస్తుంది. ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇట్స్ నాట్ బ్లాక్ ఆర్ వైట్. దెర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూట్. ఆ కాంటెస్ట్లోనే ఇందాక ఉదాహరణకి వారు చెప్పారు దామాషా పద్ధతి. 1932లోనే ఏంటి అక్కడ కమ్యూనల్ అవార్డు ఓ పక్కన, గాంధీ గారు కూడా ఏంటి దేశం ఇప్పటికే ముక్కలైపోయింది. ముస్లింలకి కమ్యూనల్ అవార్డు ఎప్పుడైతే ఇచ్చారో హిందూ ముస్లిం విభజన పెరిగిపోయింది. నేను ప్రాణమైన దాన్ని సహించను, ఇంకేదైనా ఓకే. చివరికి రిజర్వేషన్ల దానికి వచ్చారు. నా దృష్టిలో ఇద్దరు తప్పుటడుగు వేశారు. ఆనాడే కనుక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెట్టినట్టయితే కమ్యూనల్ అవార్డు అనేది ఇప్పుడు కూడా మీరు అంటున్నారు, నేను అంగీకరించను. ఈ దేశం అంగీకరించదు, అది సరైన పద్ధతి కాదు. ఐ మస్ట్ బి వెరీ క్యాండిడ్. నేను ఎప్పుడు ఆడియన్స్ని బట్టి మాటలు చెప్పేవాడిని కాదు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎలక్టరేట్గా సపరేట్ పెట్టి మీ కులాన్ని ఎన్నుకోండి అని చెప్పంటే ఈ దేశం నడవదు. ఇట్స్ అండ్ ఇట్ నాట్ బి అక్సెప్టబుల్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నో కంట్రీస్ సర్వైవ్ లైక్ దట్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. కానీ యూ మస్ట్ రీఇమాజిన్ పాలిటిక్స్. ఇప్పుడున్న పాలిటిక్స్, ఇప్పుడున్న పార్టీలు, ఇప్పుడున్న నాయకులు ఇట్లానే ఉండే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే మీరు అనుకున్నట్టే జరుగుతుంది. వాడికి కావాల్సిన వాడు పెడతాడు, ప్రాక్సీలను పెడతారు. లోకల్ గవర్నమెంట్స్ రిజర్వేషన్ ఉన్నాయి, ఏం ఉపయోగం ఉంది? పంచపతులు వచ్చారు, మహిళలు పెద్ద స్థానం ఇచ్చామని చెప్పారు. అధికారం ఎలాగో లేదు, ఉన్నదానికి కూడా మళ్ళీ పంచపతులు. మొగుడు కూర్చుంటాడు అక్కడ దళిత బలహీన వర్గాల రిజర్వేషన్ ఉన్నాయి. ఒక్కళ్ళకి పొరపాటున నోరు లేదు. మొత్తం స్థానిక ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి పారేశారు గొడవ లేకుండాను. ఇవన్నీ జరుగుతాయి. బట్ రీఇమాజిన్. ఈవేళ బీఎస్పీకో మరో పార్టీకో ఈ రాష్ట్రంలో లెటర్సే 10% ఓట్లు వచ్చిన అనుకుందాం. నిజంగా ఈ 10% ఓట్లకి సీట్లు వస్తాయనుకుంటే 10% ఓట్లు రావడం అసాధ్యం కాదు. 10% ఆషామాషయం కాదు, 10% సాధ్యం. అప్పుడేమవుతుంది? ఈ సాంప్రదాయ పార్టీలు మార్పు లేకపోయినా, వాళ్ళ పెత్తందారీ స్వభావాన్ని కొనసాగిస్తున్నా, వాడికి బంటులుగా ఉన్నవాడిని క్యాండిడేట్లుగా లిస్టులో పెట్టినా కూడా మన పార్టీకి 10% వస్తే మనం దానికి ప్రత్యామ్నాయాన్ని చూపెట్టచ్చు. నౌ యు ఆర్ ఎ వైబుల్ అపోజిషన్. ఇవాళ వైబుల్ కాదు. ఈ ఎలక్ట్రల్ సిస్టంలో మీరు ఎంత చైతన్యాన్ని తీసుకొచ్చినా కూడా 10-15% ఓట్లు వచ్చినా యు ఆర్ నాట్ వైబుల్, యు ఆర్ ఇన్కాన్సిక్వెన్షియల్. టుమారో యు ఆర్ కాన్సిక్వెన్షియల్. పాలిటిక్స్ మారడానికి ఒకటి రాజకీయ పార్టీ మారాలి, దానికి వస్తాను. అది మారకున్నా కూడా దెర్ ఈజ్ నో గోయింగ్ టు బి వైబుల్ ఛాలెంజ్ టు ఎస్టాబ్లిష్మెంట్. టుడే దెర్ ఇస్ నో వైబుల్ ఛాలెంజ్ టు ఎస్టాబ్లిష్మెంట్. కాబట్టి ప్రపోర్షనాలిటీ మోడల్ ఈజ్ బోత్ acceptable conceptually and has a profound revolutionary implication. నేను ప్రాణమొడ్డి పోరాడాను 2005లో. వీ కేమ్ దిస్ క్లోజ్ టు అచీవింగ్. ఎప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు బహిరంగంగా. వీ కేమ్ దిస్ క్లోజ్ టు అచీవింగ్ ఇట్. జాతీయ నాయకత్వం అంగీకరించింది. బీజేపీకి బయట కకావికలుగా ఉంది, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దురదృష్టం కొద్దీ ఆనాడు వీగిపోయింది కమ్యూనిస్టు నాయకుల వల్ల. ఎవరైతే ఇది కావాలని ఎన్నోసార్లు చెప్పారో, సమయం వచ్చింది, గొంతు విప్పండి, మీ ఓటు లేకపోతే ప్రభుత్వం అన్నా నిలవదు, ఇది స్ట్రాటజిక్ ఇష్యూగా తీసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరు లేకపోతే నేను ప్రార్థించాను, ప్రాధేయపడ్డాను. ఒకసారి కాదు, 10 సార్లు 20 సార్లు. ఈ పిడివాదంతో మూర్ఖత్వంతో మిగిలినటువంటి రాజకీయం, ఆ రాజకీయ పరపతి మొత్తాన్ని కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ ఆపాలి, WTO అగ్రిమెంట్ ఆపాలి, లేకపోతే మరో ఇదోటి ఆపాలి, అమెరికాతో న్యూక్లియర్ అగ్రిమెంట్ ఆపాలి, ఇవన్నీ దీని మీద పడిపోయి స్ట్రాటజిక్గా దీన్ని ఉపయోగించడానికి చేస్తే పొలిటికల్ క్యాపిటల్ అంతా వేస్ట్ అవుతుందన్న మూర్ఖమైన ఆలోచనతో చేయలే. వాళ్ళు రాజకీయంగా అంతర్ధానమైనారు, దేశం నాశనమైంది. ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు. ఆనాడు రాజకీయం ప్రధాన పార్టీలు కకావికలైపోయినాయి. అధికారంలో ఉన్న పార్టీ ఏదో అకస్మాత్తుగా అధికారంలో ఉంది, కానీ వాళ్ళకేం బలం లేదు, భయంతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎందుకు అధికారం పోయిందో తెలియక గందరగోళంలో చిక్కుకున్నారు. దేశమంతా అస్తవ్యస్తంగా ఉంది. దట్ వాజ్ ఆపర్చున్ టైం. నేను అది గమనించి విశ్వ ప్రయత్నం చేశాను. ఇప్పుడు తేలిక కాదు.
అధికారంలో ఉన్న పార్టీలకి ఓట్లని మించి సీట్లు వచ్చే వ్యవస్థలో వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుక్కోరు. మీరు ఏం చెప్పినా కూడా జరగదు అలాగా. ప్రపంచంలో ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నవాడు వాడి ప్రయోజనం కూడా నిలబడుతుంది అని దాంతో దేశం కూడా మంచి జరుగుతుంది, రెండు కలుపుతామంటే అప్పుడు సాధ్యం. కానీ నేను గ్యారంటీగా నాశనం అయిపోతాను, దేశం బాగుపడచ్చు అనుకుంటే చచ్చిన చేయడు. ఇప్పుడు మనం చేయాలంటే దామాషా పద్ధతి వాళ్ళకి మనసు ఉండదు కూడా సాధ్యం, అంత తేలిక కాదు. ఒకళ్ళు ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి ఇంకో 100 సీట్లు కలుపుదాం, ఒక 10% 10% కలుపుదాం. కాబట్టి నీకు సీట్ల విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఓట్లకి ఈ రకంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి 25 కోట్లు ఖర్చు పెట్టేవాడిని పెట్టుకుని వాడిని ప్రాధేయపడి వాడితో ఖర్చు పెట్టించి వాడు ఎంతకాలం ఉంటాడో తెలియక రేపొద్దున చాతుర్గం తగ్గపోయి ఇలా కాకుండా నీ సిద్ధాంతం నమ్మిన వాడు నువ్వు పెట్టచ్చు. నీ సిద్ధాంతం మీద నీ మీద నమ్మకంతో ఉన్నవాళ్ళు ఓట్లు వేస్తారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓట్లతో ఒక 10 ఓట్లు తగ్గితే కొంప మునిగిపోయింది లేదు, భయం అక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టే మునిగిపోతామని చెప్పని శాతం బట్టి కాబట్టి అని వాళ్ళు కనుక నిజంగా దేశభక్తితో ముందుకు వస్తే మీకు రాజకీయంగా కూడా నష్టం లేదు. అలాంటిది ఏమైనా ఫార్ములా క్లిక్ అయితే సాధ్యమవుతుంది తప్ప ఈవేళ పరిస్థితి అనువుగా లేదు. కాబట్టి మనం చాలా లోతుగా వ్యవహరించాలి. అదే సమయంలో ఇందాక నేను చెప్తానన్నాను, రాజకీయ పార్టీలు దామాషా పద్ధతి పెట్టి రాజకీయ పార్టీలు ఇట్లాగా కొనసాగితే ప్రత్యామ్నాయ పార్టీలు మీలాంటి పార్టీలు వచ్చి ప్రయత్నం చేసి నిలబడితే తప్ప దేశం బాగుపడదు. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా సీట్లు ఎవరికి ఇస్తున్నారు ఆ లిస్టులో అని చెప్పినది లేకుండా ఉంటే పార్టీకి ఎలాగో ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి కాబట్టి నా ఇష్టం వచ్చినడికి సీట్లు ఇచ్చేస్తాను అక్కడ అనుకుంటే వాడికి ప్రజలకు సంబంధం ఇంకా తగ్గిపోతే ఇంకా ప్రజాస్వామ్యం అసాధ్యమైపోతుంది. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం, ఇన్ఫ్యాక్ట్ ఒక దేశ నిర్మాణం, దేశంలో మార్పు, రాజ్యాంగము రాజ్యంలో కంటే పార్టీలలో మార్పు ఆ దేశానికి ప్రాణం, ప్రజాస్వామ్యానికి. ప్రపంచ ప్రజాస్వామ్యాలు విప్లవాలు, నిజమైన ప్రజాస్వామ్య విప్లవాలు, విప్లవం అంటే రోడ్డు మీద యుద్ధాలు చేసేదని రక్తపాతం కాదు. మౌలికమైన మార్పులు ఎప్పుడు వచ్చినాయని చెప్తారంటే చరిత్రకారులు, ఒక పార్టీని పునర్నిర్మాణం చేయగలిగినప్పుడు ఒక నాయకుడు. మనం పార్టీల నిర్మాణం, పార్టీలు అంటే ఒక ఓట్ల కోసం అధికారం కోసం పెనుగులాడే యంత్రాలు తప్ప పార్టీని మర్చిపోయాం ఈ దేశంలో. ఇండియాలో పార్టీలు లేవు, ప్రైవేట్ ఎస్టేట్లు ఉన్నాయి, జమీందారీలు ఉన్నాయి. దాన్ని మనం ప్రజల ఆస్తులుగా మార్చాలి. వాళ్ళు మార్చే లోపల అలా ప్రజల ఆస్తులుగా ఉండడానికి సిద్ధపడే పార్టీలు నిలదొక్కోవాలని చెప్పంటే ఈ వ్యవస్థ పనికి వస్తుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి. కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్ కోసమైనా కూడా కమ్యూనల్ ఎలక్టరేట్ తేపోకండి. యూ విల్ లూజ్ హ్యాండ్స్ డౌన్ ఆర్గ్యుమెంట్. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మిమ్మల్ని జాతి విద్రోహ శక్తులుగా చిత్రిస్తారు. మన ఉద్దేశం అది కాకపోయినా కూడా సొమ్ము పోయే శని పట్టే అవుతుంది. ఇఫ్ యూ ఇంటర్ప్రెట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇంటెలిజెంట్లీ. అందుకనే బాబాసాహెబ్ అర్థం చేసుకునే రాజ్యాంగంలో 80 అధికరణలోనూ 81 అధికరణలో 170 అధికరణలో పెట్టారు. అది చాలా ముందు చూపు, చాలామంది అసలు ఆలోచించారు. నాకు తెలియదు ఈ సంగతి. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు చెప్పారు ఒకసారి నాకు ఏదో సందర్భంలో మాట్లాడుతూ, మొట్టమొదటి రిజర్వేషన్లు బహుళ సభ నియోజకవర్గాలు ఉండేవి, వేరే ఎస్సీ సీటు ఎస్టీ సీటు లేదన్నాడు అని చెప్పారు. నాకు తెలియదు, నిర్ఘాంతపోయాను నేను. తర్వాత చూస్తే 52, 57 ఎలక్షన్లో రిజర్వేషన్లు సీట్లు వచ్చే కేటాయించాల. కొన్ని సీట్లు బహుళ సభ నియోజకవర్గాలకు పెట్టి అక్కడ జనరల్ సీటు ఒకళ్ళు, ఎస్సీ లేక ఎస్టీ ఒకళ్ళు గెలిచి ఏర్పాటు చేశారు. ఏమైంది, ఉత్తరాదిన మన తెలుగునాటే మళ్ళీ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వివి గిరి గారు ఒక సీటు పోటీ చేశాడు. అదే సీట్లో ఇంకొక సీటు ట్రైబల్కి ఇచ్చారు. ఆ ట్రైబల్ మామూలు ట్రైబల్స్ కాదు. ఇప్పుడు మీరున్నారే మహేంద్ర దేవ్, వీళ్ళంతా పేరుకు ట్రైబల్స్, కానీ రాజులు వాళ్ళంతా కూడా రాజ్గోండ్స్ ఏదో అంటారు. వాళ్ళు కొంతమంది కేంద్ర మంత్రులుగా పనిచేశారే, సంతోష్ మోహన్ దేవ్, ఈ టైప్ అన్నమాట. చట్టంలో ఏం చేశారు, ఎక్కువ ఓట్లు వచ్చిన ఆయన ఎలక్ట్ అయిపోతాడు ఫస్ట్ సీటు, అందరికంటే ఎక్కువ వచ్చిన. రెండో సీటు ఎస్టీ వర్గానికి చెందుతుంది. అక్కడ రాజ్గౌండ్స్ అన్న బలం వల్ల వాళ్ళే అక్కడ డామినెంట్ కమ్యూనిటీ కాబట్టి ఫస్ట్ సీట్ వాళ్ళకి వచ్చేసింది. సెకండరీ రిజర్వేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వివి గిరి గారు ఓడిపోయాడు మధ్యలో. ఆయనకి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. ఆయన దేశంలో కాంగ్రెస్లో లేబర్ నాయకుడు ఆయన. అరే మన పెద్ద నాయకుడు ఓడిపోయాడు, ఇదేంటిది అని చెప్పని దాన్ని మార్చకుండా ఆ చట్టాన్ని, ఆ వ్యవస్థను తీసిపారేస్తే రిజర్వేషన్లు పెట్టారు కాన్స్టిట్యుయెన్సీ వైస్. అది ఎట్లా సాధ్యమైందని చూస్తే నాకు అర్థమైంది. అప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ ఏర్పాటు చేశారు, చాలా ముందు చూపుతూ ఏర్పాటు చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకోండి. ఇవాళ కాబట్టి రేపైనా ఇఫ్ యూ ఇన్నోవేట్, ఇఫ్ యూ మేక్ ఇట్ యాక్సెప్టబుల్ టు ది ఎస్టాబ్లిష్మెంట్, దిస్ కెన్ హ్యాపెన్. బికాస్ పార్టీలు కూడా అలసిపోయినాయి.
ఒక్కో చోట 25 కోట్లు ఖర్చు పెట్టడము, ఆ ఖర్చు పెట్టేవాడిని తీసుకురావటము, వాడి కోసం వెతకటము, ఇదంతా ప్రైవేట్ ఎస్టేట్. రాజకీయ పార్టీల్లో, సాంప్రదాయ పార్టీల్లో కూడా అందరూ దుర్మార్గులు కాదు. కానీ గతి లేక రూల్స్ అదిగే ఎట్లా ఉంటే ఏం చేస్తాం, ఆట ఆడాలి కదా, అలా ఆడాల్సి వస్తుంది. వాళ్ళ ప్రైవేట్గా మీరు మాట్లాడండి, వాళ్ళందరూ వాళ్ళ బాధంతా మీకు ముందు మీరు వ్యక్తపరుస్తారు. ఎందుకు ఇట్లా ఉందో వాళ్ళకి అర్థం కాదు, కానీ ఎలా ఉందో పూర్తిగా తెలుసు. వీ హ్యావ్ టు బిలీవ్ దట్. అంతేగాని వీళ్ళందరూ కూడా మన శత్రువులు అని వాళ్ళు అనుకుని మనమంతా శత్రువులు వాళ్ళు అప్పుడు జరగదు. ఒకరిని న్యూట్రలైజ్ చేసుకోవడం అది ఈ దేశంలో పుష్కలంగా చేసుకుంటున్నాం మనం. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ డిగ్రీ ఆఫ్ మ్యూచువల్ ఫెయిత్ అండ్ ట్రస్ట్, సమ్ డిగ్రీ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎక్కడో చోట ప్రతి మనిషిలో కూడా దట్ మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ ఉందని నమ్మాలి మనం. అది నమ్మకపోతే ద కంట్రీ కెనాట్ థ్రైవ్. నేను చెప్పే మాటలు అంత తేలిగ్గా రుచించవు, బట్ దెర్ ఈస్ నో అదర్ సబ్స్టిట్యూట్ ఇన్ సచ్ ఎ కాంప్లెక్స్, ఇన్ సచ్ ఎ మెస్సీ, సచ్ ఎ డైవర్స్ కంట్రీ అండ్ విత్ సో మచ్ ఆఫ్ ఎకనామిక్ డిస్పారిటీ. ఈ దేశాన్ని నిలిపాం మనం లేకపోతే. Thank Dr. JP Garu for sparing their valuable time. Rani, so since we are running short of time, we are Srikanth, probably you will be the only person who will be asking questions. Yeah, it's coming. We are following the agenda. Yeah. So next Q&A session. Q&A. But will be, how many questions you want us to take? 5 or 6 questions. Really? What time? What's the time? Yeah. So thank you very much, Roy, for giving us some space for Q&A session. So my request to all those who are very curious to pick the brains of both the distinguished panelists. So my request is please keep your questions very brief. So my question to JP sir. Sir, we are all your admirers as doctors and citizens of the state. So particular the topic, pre-independence, on so many social evils about women empowerment, men came forward. For the backward classes, upper class has come forward to fight their rights. Now, in aspect of representation, in polity, there is misrepresentation. BCs are not represented appropriate for their population. And when you go to academia, or judiciary, or industry, the representation of the majority is very meager. For example, in IIT or all the central institutions, the faculty are from SC, ST, BC and minorities only 10 to 12%, the faculty. So 85% is represented by the upper classes. When you come to judiciary, less than 10% is represented by these sections, the majority sections. So, when pre-independent area is so wise, so advanced to fight for their rights, why the advanced sections of this modern society, post-independent society, is not pointing out these injustices done to the majority of the people, that is SC, ST, BC and minorities. The second question to you is, sir, when Dr. Jayaprakash Narayan Garu has started a party, the party is called Loksatta. When Revanth Reddy is leading a party, that party is called Congress Party. When Chandrasekhar Garu is running a party, that party is called TRS. But when Dr. Praveen Kumar Garu is leading a party, that party is called a Dalit party or some backward party. So why this stereotype or bias? So do you believe in this bias, or if you don't believe this bias, do you have any problem joining this party? As we feel, as an intellectual society, we feel that it's a party of the people, not party of a community or caste. So I request you to answer these two questions, sir. Yeah, మొదటిది రిప్రజెంటేషన్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉంటున్నది, అట్లీస్ట్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్. కానీ ఏమైంది, డైల్యూట్ చేసాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డైల్యూట్ అయిపోయిందో నామమాత్ర రిప్రజెంటేషన్తో ఫలితం లేకుండా ఉంది. లుక్ ఎట్ యువర్ గవర్నమెంట్ హాస్పిటల్స్, లుక్ ఎట్ యువర్ కాలేజెస్. సబ్స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉన్నదో రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దానివల్ల ఫలితాలు లేకుండా పోయి క్రమక్రమంగా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డివాల్యూడ్. నోబడీ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు గో టు ఏ గవర్నమెంట్ స్కూల్, నోబడీ వాంట్ దేర్ చిల్డ్రన్ టు గో టు ఏ గవర్నమెంట్ కాలేజ్. None of us want to go to a government hospital. My daughter was one of the few children of an IAS officer
హూ వాజ్ బోర్న్ ఇన్ అ గవర్నమెంట్ హాస్పిటల్. షాక్ అయ్యారు వాళ్ళంతా, ఇదేంటి సార్ మీ పిల్లలు ఇక్కడ పుట్టిందని చెప్పని. వీ హ్యావ్ డీవాల్యూడ్ ఇన్స్టిట్యూషన్స్ బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ డీవాల్యూడ్. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ కొంతమందికి అన్నా కూడా క్వాలిటీ అందింది. ఇవాళ నాశనం చేసేసరికి రిజర్వేషన్ ఫలితాలు రావట్లా. ఇట్స్ నాట్ ట్రూ దట్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్, అట్లీస్ట్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ. బీసీలకు కూడా 25% వస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 25% గెటింగ్ సెలెక్టెడ్ బికాస్ ఆర్ రూల్స్ సే ఇఫ్ యూ గెట్ ఇన్ టు జనరల్ కోటా దట్ విల్ బి ఎక్స్ట్రా అని చెప్పాను. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ యాజ్ ఫార్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కన్సర్న్, బట్ ఇదంతా బోగస్ రిప్రజెంటేషన్ అయిపోయింది బికాజ్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డీవాల్యూడ్. దేర్ఫోర్ ఆయన చెప్పిన అక్షరం ఎడ్యుకేషన్, 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 నాట్ డిగ్రీస్, నాట్ సర్టిఫికేట్స్, నాట్ ఎగ్జామినేషన్స్, నాట్ ర్యాంక్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ. అది లేకుండా మాకు ప్రయోజనం ఉండదు. ఇక ప్రైవేట్ సెక్టర్లో మనం చేయాలని చెప్పంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో, సివిల్ సొసైటీ అని చెప్పన్నారు, యూ కెనాట్ యూజ్ లా యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ విల్ బి ఇంపర్మిసిబుల్ అండ్ ఇట్ విల్ డూ ఇమ్మెన్స్ డ్యామేజ్. బట్ యూ కెన్ యూజ్ మార్కెట్ మెకానిజమ్స్. యూఎస్ 2 చోట్ల ఏం చేస్తున్నారు? రాయ్ విల్ టెల్ యూ, if a company does not give adequate representation to certain depressed communities, they use the market power. It's made public. ఏమయ్యా నీలాంటి కంపెనీ ఇంకోటి ఉంది కదా, ఫేస్బుక్లో చేస్తే నువ్వు గూగుల్ ఎందుకు చేయలేకపోతున్నావు, గూగుల్లో చేస్తే నువ్వు మైక్రోసాఫ్ట్ ఎందుకు చేయలేకపోతున్నావు? దెర్ ఈజ్ ప్రెషర్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ లూజ్ మార్కెట్ షేర్. వాడు మన మెహర్బానీ చేయట్లే వాడు. మనం ఇండియాలో అసలు ఆ మెకానిజమ్స్ క్రియేట్ చేయాలి. Civil society must be strong enough to get the data, to be fair and objective, to look at economic growth on the one hand, and to look at justice on the other hand. మనం ఆ స్థాయి సంతరించుకోవాలి. దెర్ ఆర్ మెకానిజమ్స్. ఇక ఫైనల్గా పార్టీలో చోట నేను పార్టీని పెట్టాను. ఈ దేశంలో అసలు రాజకీయంలోకి రండాయని మధ్యతరగతి వాళ్ళని, యువతని మొట్టమొదటిసారికి పిలిపినిచ్చిన వాడిని నేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయం వల్ల ప్రయోజనం మన ప్రాంతాల్లో రాదని నిర్ణయించుకుని పార్టీకి దూరంగా ఉన్నాను. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? ప్రవీణ్ బీఎస్పీ అని తెలియక నాకు అంత అవివేకిని కాదు కదా, చాలా వరకు ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు. నేను పట్టించుకుని పేపర్లు చూడను, టీవీలు చూడను, కానీ ఆ మాత్రం తెలుసు కదా నాకు, టు షో మై సాలిడారిటీ ఫర్ ఎ కాజ్ బిగ్గర్ దెన్ ఎ పార్టీ. Okay, we go to the next question. We'll go to women. And I'm really sorry, you're with Praveen all the time. We'll take a question for some. We have Usha out there, so. Usha, you're also, I know you're exception, okay? But we want to get from some new people, new faces. Go ahead, please. Go ahead. Yeah, go ahead. Hello, sir. My name is Dasari Usha, and I had done my BTech from IIT Kharagpur. So I have this question in my mind. ఇప్పుడు BSP ఏదైతే చేయాలనుకుంటుందో దట్ ఈస్ లైక్ ప్రొవైడింగ్ ఈక్వాలిటీ సొసైటీ ఆర్ ఎల్స్ అన్ ఎగ్జిటేరియన్ సొసైటీ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు యూఎస్లో ఇప్పుడు మనకి ఇంతకుముందు బారాక్ ఒబామా గారు హీ డిఫీటెడ్ దట్ రేసిజం అండ్ నౌ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్. దెర్ ఆర్ షూటింగ్స్ ఫర్ బ్లాక్ పీపుల్. సేమ్ ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు BSP వస్తుంది, 70%, 85% సీట్స్ మనకి క్యాస్ట్ వైజ్ ఇస్తున్నారు, BC, SC, ST, OC. బట్ వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు క్యాస్టిజం అనేది కెన్ ఇట్ బి రిమూవ్డ్, ఎరాడికేటెడ్ కంప్లీట్లీ? సిమిలర్ టు ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో టైటిల్స్ కెనాట్ బి యూస్డ్. మహారాజ్ కానీ, ప్రిన్స్ కానీ, ప్రిన్సెస్ కానీ, ఇలాంటి టైటిల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయదు అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. సిమిలర్ వే రెడ్డి, చౌదరి, గౌడ్, నాయక్ ఇలాంటివి మన పేరు తర్వాత యూజ్ చేయకుండా ఉండడానికి, యూజ్ చేయకుండా ఉంటే కెన్ దిస్ క్యాస్ట్ బి ఎరాడికేటెడ్ కంప్లీట్లీ ఇస్ మై. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ క్యాస్ట్ ఇస్ ఎరాడికేటెడ్? దానివల్ల ఎరాడికేట్ కాదు కానీ ఇట్స్ నెససరీ. దీని ఎలాంటి వాడు పాలిటిక్స్ ఉండాలి, అలాంటి మనిషి. ఈవెన్ వెన్ ఐ టాక్డ్ అబౌట్ దట్ ఐ నెవర్ యూజ్ ద వర్డ్ ద క్యాస్ట్ నేమ్. ఐ ఓన్లీ సెడ్ గౌతమ్. కానీ అంత మాత్రం చేత క్యాస్ట్ పోదు. ద ఓన్లీ వే క్యాస్ట్ విల్ గో అల్టిమేట్లీ ఆఫ్టర్ ఎ ఫ్యూ జనరేషన్స్ ఈజ్ ఇఫ్ యూ ఆల్ స్టార్ట్ మ్యారీయింగ్ across castes. If you allow our children to marry, if you don't apply pressure as a family on the children, allow them to happily live on their own, over time, love and their own compatibility trumps all. It will not happen in one day. అందుకనే నేను పెళ్ళిళ్ళకి సాధారణంగా వెళ్ళను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా వెళ్తాను. బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్ బికాజ్ ఇట్స్ సో స్టీప్. మీరు ఇందాక సుజాత గారు చెప్పారు కదా,
దగాపడ్డ వర్గాల్లో కూడా మళ్ళీ విభజన చేసింది. కులం అనేది ఎంతదంటే మన హిందూ మతంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనది ఏంటంటే స్లేవరీని మనం యాక్సెప్ట్ చేసే స్థితికి వచ్చింది. ఒక చిన్న ఉదంతం చెప్తాను. ఐ వాజ్ రేస్డ్ బై మై పెద్దమ్మ. షీ వాజ్ ఎ చైల్డ్హుడ్ విడో. మా తాతగారికి ఆవిడొక్కడు కూతురు. 11 ఏళ్ల వయసులో పెళ్ళయింది. పెళ్లి కొడుకు కూడా పిల్లవాడు, 2 పిల్లలే. పాపం బావిలో నీళ్లు తాగుతూ కాలు జారి పడిపోయి చనిపోయినాడు. మా తాతగారు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. సోషల్ రిఫార్మ్ కోసం కాదు, ఒక్కటే కూతురు, ఆయనకి వేరే పిల్లలు లేరు. ఆయన భార్య కూడా చనిపోయింది వివిధ కారణాల వల్ల. ఆయనకి వయసు కొంచెం 50 ఏళ్ళు వచ్చేసింది. అమ్మ నువ్వు పెళ్లి చేసుకో, నీ సంతానం ఉంటే నాకు వారసత్వం ఉంటుందని అడిగాడు. ఆ 11 ఏళ్ల పిల్లకి మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు అని ఆ రోజుల్లో భావం కలిగింది. తండ్రి చేసుకోమన్నా, షీ రిఫ్యూజ్ టు మ్యారీ. కాబట్టి ఏంటంటే స్లేవరీ ఇది చాలా బాగుందని ఆ స్లేవరీలో మగ్గుతున్న వాళ్ళకి అనిపింపచేసే సంస్కృతి నిర్మాణం చేశాం మనం ఈ దేశంలో. మనందరం దానికి వారసులం. ఇన్ సమ్ వే ఆర్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దట్. కాన్షియస్గా ఓవర్ జనరేషన్స్ బయటపడాలి తప్ప ఒక్కరోజు ఇట్లా అంటే పోయేది కాదు. బట్ మ్యారేజ్ ఈజ్ అ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఓవర్ టైం. ఇప్పటికైనా మనం పిల్లలకి స్వేచ్ఛనిచ్చి పిచ్చిగా కాకుండా కొంచెం కంపాటిబిలిటీ చూసి నిర్ణయం చేసుకున్నట్టయితే వాళ్ళని ఆశీర్వదించే సంస్కృతి కొద్దిగా వస్తుంది. ఒక 2% వస్తుంది. ఆ 2% 20% అయితే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అర్బనైజేషన్ కాస్త పెరిగితే ఇంపర్సనల్ లైఫ్స్ ఉంటాయి. అందుకని గ్రామాల్లో పెరిగినా కూడా నా గ్రామం అంటే మమకారం లేదు, నిర్జయం అయిపోయింది. పూర్వం అన్న మంచి కూడా పోయింది వివిధ కారణాల వల్ల. కొద్దిగా అర్బనైజ్ అయితే కొంచెం ఇంపర్సనల్ లైఫ్స్. సో ఇంటరాక్షన్స్ విల్ బి ఎ లిటిల్ బియాండ్, పూర్తిగా కాదు, ఎ లిటిల్ బియాండ్ క్యాస్ట్ అవసరం, మ్యూచువల్ నీడ్స్. ఆ రకంగా తప్ప చిట్కాలు లేవు. బట్ డెఫినెట్లీ ఐ కంప్లీట్లీ ఎండార్స్ ద వ్యూ. మనం క్యాస్ట్ నేమ్స్ వాడడం మానేయాలి. చాలా సిగ్గుచేటు. మన గౌరవప్రదంగా ఉన్నామో నాగరికంగా ఉన్నామో అనుకున్న వాళ్ళు కూడా క్యాస్ట్ నేమ్ని మామూలుగా వాడడం అన్నది ఐ ఫీల్ వెరీ డీప్లీ డిస్ట్రెస్డ్. ఇట్స్ ఎ డిస్గ్రేస్. So, yeah, you both were bureaucrats. So, yeah, R.S. Praveen Kumar has came out publicly and, he want to do some changes in our country or in a state. So, why don't you openly join him and, encourage him in doing changes? That's what my question to you. Thank you. నేను చేస్తుంది అదే తమ్ముడు, ఎంకరేజ్ చేస్తున్నా ఇప్పుడు పబ్లిక్గా ప్రైవేట్గా కూడా. డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు ఎలక్ట్రల్ పాలిటిక్స్కి నేను దూరం అయిపోయినాను. బికాస్ ఐఎమ్ కన్విన్స్డ్ గివెన్ ద కరెంట్ కండిషన్స్ దెర్ ఈజ్ నో ప్యాత్ టు చేంజ్ త్రూ దట్ మెథడ్. తప్పని కాదు. ఐఎమ్ ద వన్ హూ కాయిన్డ్ ద ఎక్స్ప్రెషన్ పాలిటిక్స్ ఇస్ అ నోబుల్ ఎండెవర్. ఈ దేశంలో ఆ మాట ఇంకెవరు అనలా. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ రైట్ నౌ the conditions are not conducive for politics to transform into tangible outcomes in the kind of reform, because I am not seeking power or position. I am seeking change in the country. I have absolutely no other desire in life. Daniki wherever, if Praveen does change, Praveen is my man. If somebody else does change in some other sector, he is my man. దేశంలో ఏ ఒక్కళ్ళు మనం చేయలేం. కొన్ని తరాలు పడుతుంది. ఎక్కడ ఎవరు ఏ మార్పు తీసుకొచ్చినా కూడా as long as that is the right kind of change, unless we stand by them solidly, 100%, unreservedly, and celebrate it without envy, see that as our victory, this country cannot change. And I think I have earned the right to say I have reached that stage where anybody who does any good in the country is my person. Thank you. I have a two-part question. One question, A, B. Right. So I keep my question in Telugu and sweet. The thing is, ఇప్పుడు హుజరాబాద్లో జరిగిన ఎలక్షన్స్లో both parties, TRS and BJP, they both bribed the voters in Huzurabad. But despite Dalita Bandhu program and giving 10 lakhs, అయినా కూడా the people voted for the candidate irrespective of their party. అంటే ఇది మనము ప్రజలలో ఓటు చైతన్యం వస్తుంది అని అనుకోవచ్చా? దిస్ ఇస్ మై ఫస్ట్ పార్ట్. ఇంకో సెకండ్ పార్ట్ ఏంటంటే ఇన్ ద 100% ఆఫ్ voters in Telangana, only 65% of people are voting. And the rest 35% people are not voting. How to identify that 35% and how to make them, giving awareness about the vote for non-mobile users, adi atla cheyali.
వాళ్ళకి ఓట్ అవేర్నెస్ ఇవ్వడం ఒక టాస్క్ అయితే వచ్చి ఈ సింబల్కి ఓట్ వేయడం అనేది దట్స్ అనదర్ టాస్క్. సో హౌ కెన్ వీ అచీవ్ దిస్? ఎనీ ఐడియాస్ ఆర్ ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ది ఆల్ యూ 3 people? థ్యాంక్ యూ. ఎన్నోసార్లు పల్లవి చెప్తున్నాను గత 25 ఏళ్ల నుంచి, డబ్బు కేవలం ఎంట్రీ ఫీ. డబ్బు ఇవ్వకపోతే యువర్ నాట్ ఎ సీరియస్ అండ్ వైబుల్ క్యాండిడేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ సమ్ అదర్ స్టేట్స్ ఇంక్రీజింగ్లీ. బట్ డబ్బు గ్యారంటర్ ఆఫ్ విక్టరీ కాదు. వితౌట్ స్పెండింగ్ మనీ యూఆర్ ఆల్మోస్ట్ సర్టన్ టు లూజ్. ఇన్ అకేషనల్ కేస్ నేను గెలిచాను, 4.5 లక్షలు ఖర్చు అయింది, ఒక్క పైసా ఎక్కువ గల. బట్ దట్ ఈజ్ రొమాంటిసిజం అండ్ హీరోయిజం, నాట్ డెమోక్రాటిక్ చేంజ్. కన్ఫ్యూజ్ కాకూడదు. చెప్పాను కదా, రొమాంటిసిజం అండ్ హీరోయిజం. And a large number of volunteer force from all over the state and 2 states came there, they owned it. నేనేం చేయాలి అసలు? అది నార్మల్గా జరగదు. అది అసలు అంత వాలంటీర్ ఫోర్స్ ఉండదు మీకు మన దేశంలో. ఢిల్లీలో సాధ్యమైంది ఫర్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ రీజన్స్. దేర్ ఇస్ నో టైమ్ టు గో ఇన్ టు దట్. కాబట్టి నేను ఐ లాస్ట్ మై ట్రైన్ ఆఫ్ థాట్. క్వశ్చన్ ఏంటి? హుజరాబాద్లో ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఎవరో ఒకళ్ళు ఓడాలి. ఓటు వేసిన తర్వాత పీపుల్ కమ్ టు ఆల్రెడీ దే మేకప్ దేర్ మైండ్ అమాంగ్ దెమ్ హూ దే థింక్ దే వాంట్ టు ఓట్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీలీ విక్టరీ ఆఫ్ డెమోక్రసీ. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ డబ్బు విక్టరీని గ్యారంటీ చేయదు. టు దట్ ఎక్స్టెంట్ డెమోక్రసీ ఈజ్ అలైవ్. బట్ డబ్బు లేకపోతే విక్టరీ లేదు. టు దట్ ఎక్స్టెంట్ డెమోక్రసీ ఈజ్ డెడ్. డూ యూ గెట్ మై పాయింట్? సో ఇట్స్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ గివింగ్ మనీ ఆర్ నాట్ గివింగ్ మనీ. ద సెకండ్ పార్ట్, 65% తక్కువ ఓటు అనుకుంటే మీరు చాలా పొరపాటు. అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ద వరల్డ్ విత్ ద కరెంట్ ఎలక్టరల్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. అమెరికాలో 50% ఉంటే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ చోట ఇప్పుడు కూడా హైయర్ పర్సంటేజ్ ఉంటుంది. ఇవాళ కూడా డబ్బు పంచడం మానేస్తే 40%కు 30% పడిపోతుంది. లెట్స్ బి ట్రూత్ఫుల్. అంచేత పెద్దగా ఓటు వేయని వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కొన్ని లక్షల మంది వస్తారు, కొంత ఉన్నారు అర్బన్లో. అది కూడా ఇంప్రూవ్ అయింది లాస్ట్ 10-15 yearsలో. దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అర్బన్ ఓట్. అందుకనే మళ్ళీ చెప్పి అర్బనైజేషన్ అండ్ ఫోకస్ ఆన్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్, అర్బన్ పాపులేషన్. కొద్దిగా ఎంతో కొంత గ్రామాలు ఎంత మనకు రొమాంటిసిజం ఉన్నా కూడా ద విలేజ్ పీపుల్ ఆర్ ఇంక్రెడిబుల్లీ డిపెండెంట్ ఆన్ ద పార్టీ మెషిన్ ఫర్ డే టు డే సర్వైవల్. వాళ్ళకి అతీతంగా మీకు వచ్చి ఓటు వేయడానికి అది వాళ్ళ జీవితం, అది వాళ్ళ బతకాల. ఆ ఊళ్ళో ఎంఆర్ఓ దగ్గర పని కావాలంటే, పోలీసు వాడి దగ్గర పని కావాలంటే, ఇంకో చిన్న పని కావాలంటే వాడు లేకపోతే వాడికి జీవితం లేదు. మనం ఆ జీవితాన్ని ప్రసాదం, ఎందుకంటే వాడు మెషినరీ పెట్టాడు. ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఫర్ ది పొలిటికల్ పార్టీ. 200 మంది పార్టీ వర్కర్స్ ఉంటారు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి. మనిషికి నెలకి 20,000 ఖర్చు సరిపోతుంది అనుకున్నా కూడా 40 లక్షలు ప్రతి నెల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్ ఉంది అక్కడ. ఏడాదికి 5 కోట్ల రూపాయలు కాస్ట్ ఉంది కాన్స్టిట్యువెన్సీకి. దానికోసం కాంట్రాక్ట్లు ఇస్తారు, టెండర్లు ఇస్తారు, పైరువీలు చేయించుకుంటారు, ట్రాన్స్ఫర్లు చేయించుకుంటారు, దానిలో డబ్బులు తీసుకుంటారు, అక్కడ పోయి పని చేయించుకుంటారు, పోలీస్ కేసులు తీస్తారు. ప్రవీణ్ ఆల్సో ద పోలీస్ ఆఫీసర్ ఆస్కింగ్. ఒక కాంప్లెక్స్ పొలిటికల్ ఎకానమీ అయింది. మనం అది చేస్తే వాళ్ళతో భాగం అయిపోయాము. అది చేయకుండా మనం వాలంటీర్ ఫోర్స్ని సృష్టించలేము. సో ఇట్స్ ఎ వెరీ మెస్సీ క్రైసిస్. ఐ విష్ ఐ కుడ్ టెల్ యూ ఇలా అయిపోతుంది చెప్పొచ్చు నేను. ఇట్స్ నాట్ ద ట్రూత్. మిమ్మల్ని ఈవేళ బాగుంటుంది, ఒక గంట పోయిన తర్వాత నేను నరసపడిపోతాను. ఐ వాంట్ యూ టు బి ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఈజ్ అహెడ్ అండ్ యెట్ బి ఆప్టిమిస్టిక్. దట్ ఈస్ వేర్ ద ఛాలెంజ్ ఈస్. ఇది భయంకరమైన పరిస్థితి. At the same time, you can resolve it over time if you understand what it is, with absolute clarity, depth, innovation and leadership. ఊరికే స్లోగన్స్తో కాదు, మిత్స్తో కాదు. మనం ఏదో కొన్ని నమ్మేసి కమ్యూనిస్టులాగా పూర్వకాలం అది వేదం అనుకుని 50 ఏళ్ళు పోయినాక వేదం కాదని తెలుసుకుని ఇలా కాదు. అప్లై యువర్ మైండ్. దట్స్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్. ఎవిడెన్స్, లాజిక్, ఎక్స్పీరియన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఎ మిత్. ఆ కలేజా ఉంటే, ఆ ఎండ్యూరెన్స్ ఉంటే, ఆ ఇన్నోవేషన్ ఉంటే, వీ కెన్ బి పార్ట్ ఆఫ్ ద చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సార్. ఇది నిజంగా ఒక వండర్ఫుల్ డిస్కషన్. సో మా అందరికీ మంచి మంచి ఇన్పుట్స్ వచ్చాయి. సో మీరు మంచిగా అధికారం ఎట్లొస్తుంది, అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, అధికారం ఎందుకోసం అని మంచి కాన్సెప్ట్ మీద, ప్లస్ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం లాంటి కల్చర్ అండ్ గ్రోత్ మీద కూడా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రతి క్వశ్చన్కి కూడా చాలా మాకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పారు. సో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన ఆర్ఎస్పీ సార్కి, జేపీ సార్కి, సుజాత మేడంకి థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు ఒకప్పుడు ఒకసారి చెప్పారు నాకు, ప్రజాస్వామ్యంలో ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, విద్యాశాఖ మంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు అని చెప్పేసి ప్రధానమంత్రి ఉంటారు. వీరందరిట్లో వాళ్ళకి లీడర్ ఎవరు అని అడిగితే, సో వీళ్ళందరికీ లీడర్ ప్రజలే, కానీ వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఒకసారి చెప్పారు. సార్, మీరు రాజకీయంలో మాకు ఇస్తున్న చైతన్యంతో మేమందరం మళ్ళీ రాజులు రాణులు అయ్యేంత వరకు కూడా మీతో పాటు నడుస్తామని చెప్తున్నాం. అండ్ ఈరోజు ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన ఘట్టం భీమ్ బాటా మొబైల్ అప్లికేషన్ లాంచ్. I think, sir, you have the app with you. I request Praveen sir and I request JP sir and Sujata madam to join RSP sir to click on the button and to launch the app. Let all of us give a big round of applause to them.